బ్రేకింగ్ న్యూస్ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. అయితే అత్యధికంగా బండ్లగూడలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బహదూర్పురాలో 7.8 సెంటీమీటర్లు, అలాగే నాంపల్లిలో 7 సెంటీమీటర్లు, చార్మినార్లో 6.6 సెంటీమీటర్లు, అంబర్పేట్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం, ఖైరతాబాద్లో అత్యల్పంగా 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. విజయ్, హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం ఒక రేంజ్ లో కురుస్తుందని చెప్పొచ్చు. కాసేపటి తర్వాత మరి ఎలా ఉంటుంది, సరే ప్రస్తుతం ఏ విధంగా ఉంది అక్కడ సిచ్యువేషన్? సౌమ్య, ప్రస్తుతం మనము తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నాము. జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేటువంటి ద్వారం వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం చూసుకోవచ్చు, రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా అనుకోకుండా కురిసినటువంటి ఈ వర్షం కారణంగా సుమారుగా గంటన్నర నుంచి 2 గంటల సేపు కూడా దంచి కొట్టింది హైదరాబాద్ మొత్తం. ఈ వర్షం అయితే మొత్తం అంతా రోడ్లన్నీ కూడా చెరువులని, కుంటల్ని తలపించేలాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకు ఒకసారి చూసుకోవచ్చు, కార్లు అయితే పూర్తిగా టైర్లు మునిగిపోయి ఆ నీళ్ళలో నుంచి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఆ ఇంజన్లోకి వాటర్ వెళ్ళి కూడా అవి మొరాయిస్తూ ఉన్నాయి, మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఆ ఇంజన్ అంతా తడిసిపోయి మొత్తం పొగలు కక్కుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అటు డిఆర్ఎఫ్ బృందాలు, ఇంకా హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి అయితే దిగింది. ఎక్కడెక్కడైతే వాటర్ బ్లాక్ అవుతుందో అటు డ్రైనేజీ సిస్టమ్ని, అలాగే ఇటు వాటర్ మేనేజ్మెంట్ కూడా చక్కదిద్దుతూ ఉన్నారు. ఇప్పటికే అటు ఎర్రగడ్డ, కూకట్పల్లి, నాంపల్లి ఈ ఏరియాలన్నీ కూడా పెద్ద ఎత్తున వాటర్ బ్లాక్ అయ్యేటువంటి ఏరియాలన్నింటినీ గుర్తించి కూడా క్లియర్ అయితే చేస్తూ ఉన్నారు. వర్షం కారణంగా మొత్తం వాహనదారులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున వర్షం పడడంతో ప్రజలందరూ కూడా తీవ్రంగా అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా బహదూర్పురాలో అయితే సుమారుగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా నాంపల్లి, చార్మినార్లో 7 సెంటీమీటర్లు, అంబర్పేట్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అటు నాంపల్లిలో ఒక క్రెయిన్ కూడా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి క్రెయిన్ కూడా విరిగి కింద పడినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తలేదని చెప్పి అధికారులు అయితే స్పష్టం చేశారు. అలాగే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, ఇతర అంతా సిబ్బందిగా ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా రంగంలోకి అయితే దిగారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇప్పటికే అప్రమత్తం అయితే చేశారు. ఎందుకంటే మరో 2 గంటల్లో కూడా మళ్ళీ వర్షం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పినటువంటి వాతావరణ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం అయితే మరో 2 గంటల్లో ఖచ్చితంగా వర్షం వస్తుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వర్షపు నీళ్ళల్లో ఎలక్ట్రిక్ వాహనాలు వెళ్ళేటప్పుడు కొంత ఇబ్బందిని గురవుతూ ఉంది. ఆ వాహనాలు కూడా మొరాయిస్తున్నట్లు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఆ ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవాళ్ళు, ఎలక్ట్రిక్ కార్లు కానీ, ఎలక్ట్రిక్ బైకులు కానీ వాడేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అయితే అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. భారీ వర్షానికి హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. హోరు గాలికి భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. నాన్ స్టాప్ వానకు రహదారులపై నీరు ప్రవహించింది. కొన్ని చోట్ల స్తంభాలు నేలకొరిగాయి. మాదాపూర్లో వర్షం పరిస్థితిని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా గంట సేపటి వ్యవధిలో దంచి కొట్టిన వర్షం. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో చాలా ఎక్కువ మోతాదులో వర్షం పడినట్లు వాతావరణ శాఖతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాం. మాదాపూర్లోని మెయిన్ రోడ్ మీద వాటర్ ఏ విధంగా స్టాగ్నేట్ అయింది అనేది చూడొచ్చు. చాలాసేపటి నుంచి రోడ్ల మీద నీళ్లు ఆగి ఉండడంతో వాహనదారులు వెళ్లే వాళ్ళు చాలా నెమ్మదిగా వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో, కుకట్పల్లి లాంటి ప్రాంతాల్లో, బండ్లగూడ లాంటి ప్రాంతాల్లో, దాని తర్వాత ఎల్బీ నగర్, నాగోల్, సికింద్రాబాద్,
సెక్రటేరియట్ దగ్గర, హిమాయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అయ్యి జనాలు బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గంట సేపు కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్లో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం బండ్లగూడలో నమోదైంది. దాని తర్వాత బహదూర్పురాలో 7.8 సెంటీమీటర్లు, నాంపల్లిలో 7 సెంటీమీటర్లు, చార్మినార్లో 6.6 సెంటీమీటర్లు, అంబర్పేట్లో 5 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇంకా రేపు ఎల్లుండి కూడా వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్నాయనేది వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పలేదు కానీ అంచనా మాత్రం వాతావరణ శాఖ వేస్తుంది. సో ఉదయం పూట ఎండ దంచి కొడుతుంది, దాని తర్వాత సాయంత్రం వర్షం ఈ విధంగా పడుతుండడంతో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళ పనుల నిమిత్తం బయటికి వచ్చిన వాళ్ళు, బిజినెస్ మ్యాన్ ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది క్లియర్గా రోడ్ల మీద దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 30 నుంచి 40 చోట్ల చెట్లు విరిగి నేల కొరిగాయి అనేది హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ చెప్తున్నటువంటి మాట. ఇక వర్షంకి సంబంధించినటువంటి ఇబ్బందులు తో పాటు డ్రైనేజ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి అనేది క్లియర్గా మనము అధికారులతో మాట్లాడితే తెలిసినటువంటి అంశం. సో రోడ్ల మీదకి ట్రాఫిక్ పోలీసులు కూడా వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఉండేందుకు, వాటర్ స్టాగ్నేట్ అయితే వాటిని క్లియర్ చేసేందుకు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. సో మాదాపూర్ లాంటి ప్రాంతాల్లోనే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. ఇక చిన్న రోడ్స్ ఉన్నాయి లేదా స్లమ్స్లలో ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయో అర్థం చేసుకోవచ్చు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు ఇంకా వర్షాకాలం రానే లేదు. ఎండాకాలంలోనే ఈ విధమైనటువంటి ఇబ్బందులు వస్తే వర్షాకాలంలో ఇంకా ఎంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయో అనేది హైదరాబాద్ నగరవాసులు ఆలోచించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక గంట సేపట్లో కురిసినటువంటి వర్షానికి అనేక రోడ్లు వాటర్తో ఆగిపోయాయి. దాని తర్వాత చెట్లు విరిగి నేల కొరిగాయి. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీమ్స్ కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం, ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల పూర్తి స్థాయిలో వాటర్ ఎక్కడైతే నిలిచిపోయాయో అక్కడి వరకు కూడా చేరుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది అధికారులతో మనకి మాట్లాడితే తెలిసినటువంటి అంశం. ప్రస్తుతం మాత్రం హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కొంతమేర గ్రౌండ్ లెవెల్కి వచ్చినా పూర్తి స్థాయిలో వాటర్ క్లియర్ చేయలేనటువంటి పరిస్థితి. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ వర్షం పడకపోతే వాటంతలో అవే క్లియర్ అయిపోతాయి. ఒకవేళ మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక గంట సేపు కురిసినటువంటి వర్షానికి అనేక ప్రాంతాల్లో జనాలు ఇబ్బంది పడ్డారు. రోడ్డు మీద వాటర్ స్టాగ్నేట్ అయ్యాయి. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయనేది అధికారులు చెప్తా ఉన్నారు. గత వర్షాకాలంలో చూసినాం, ముందు వర్షాకాలంలో చూసినాం, కొంత వర్షం పడితే రోడ్ల మీద నీళ్లు ఆగిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మళ్ళా అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఈ వర్షాకాలంలో ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్ జిహెచ్ఎంసీ అధికారులు తీసుకురాకుండా ఉంటారు, అంటే గత వర్షాకాలంలో ఉత్పన్నమైనటువంటి సమస్యలు ఈసారి రాకుండా చూస్తామని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎట్లాంటి పనితీరు జిహెచ్ఎంసీ అధికారులు ఉంటుందనే చూడాలి. సో వర్షాలు మాత్రం ఉదయం పూట ఎండగా దంచి కొడుతుంటే సాయంత్రం పూట వర్షం దంచి కొడుతుంది. సో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు కొంత జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో కురిసినటువంటి వర్షం, జనం పడుతున్నటువంటి ఇబ్బందులు, జిహెచ్ఎంసీ అధికారుల పనితీరు పైన పూర్తి అప్డేట్.